దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే పన్నుల వాటాలో నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయి. సౌత్ ఇండియా ఫినాన్షియల్ క్యాపిటల్గా ఉంటే నార్త్ ఇండియా పొలిటికల్ క్యాపిటల్గా మారింది. జనాభాలో 2.5% ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా 5%. యూపీ కేంద్రానికి చెల్లించే ₹1 తిరిగి 3.5 తీసుకుంటోంది. మధ్యప్రదేశ్ 2.5 తీసుకుంటోంది. బీహార్ 4.5 పొందుతున్నాయి. మరి సౌత్ సంగతి ఏంటి? పావలా అర్ధ మాత్రమే. మరి మనం రూపాయి ఇస్తే వెనక్కి వచ్చేది పావలా అర్ధ అయినప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు రూపాయి ఇచ్చి ₹5-6 తీసుకుంటున్నప్పుడు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలకు నిధులు చాలా ఎక్కువగా వెళ్తున్నాయి. మరి ఏమిటి అన్యాయం? ఇదే సౌత్ వాదన. అంటే జనాభా ప్రాతిపదికన కేంద్రం తన నిధుల్ని పంపిణీ చేస్తుంది కాబట్టి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు అవి కేంద్రానికి ఎంత పన్నులు, ఎంత సొమ్ము పంపినా, ఎంత చెల్లించినా వెనక్కి వచ్చేది జనాభా ప్రాతిపదికన మాత్రమే కాబట్టి తక్కువగా ఉంటుంది. ఈ లెక్కన చూసినప్పుడు అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు, ఎక్కువ సంపాదిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు, ఎక్కువ పన్నులు కడుతున్న దక్షిణాది రాష్ట్రాలు చాలా ఎక్కువ కడుతున్నాయి, వెనక్కి వచ్చేది తక్కువ. ఇదే సొమ్ముతో ఉత్తరాదిని పోషిస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి మాట. ఇదే జరుగుతోంది.